జగిత్యాల జిల్లా కొరుట్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 7వ తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థులకు తీవ్ర జ్వరం రావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి 5 విద్యార్థులకు తీవ్ర జ్వరం ఉండడంతో ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారికి చికిత్స అనంతరం మందులు ఇచ్చి పాఠశాలకు పంపివేశారు. దీంతో వెంటనే గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్లనే జ్వరం వచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డిఎంహెచ్ఓ ప్రమోద్ తెలిపారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకి కొంతమందికి హెల్త్ బాగాలేదంటే ఇక్కడ మేము క్యాంప్ పెట్టడం జరిగింది. ఒక 30 మంది పైన కూడా అందరూ జ్వరము, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. వారికి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఎవరైతే సిక్ ఉన్నారో వాళ్ళ శాంపుల్ కూడా తీసుకున్నాము. మన అవసరమైతే ఇక్కడ కూడా మా క్యాంప్ కంటిన్యూ అవుతుందండి. మిగతా ఎవరికైనా అడ్మిషన్ అవసరమైతే కూడా మేము కొరుట్ల సివిల్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడైతే పిల్లల పరిస్థితి అయితే మరీ అంత ఏం ప్రాబ్లం లేదండి. ట్రీట్మెంట్ ఇస్తున్నాము, తగ్గిపోతుంది. కంటిన్యూస్ వాళ్ళకి మానిటరింగ్ కూడా ఉంటుంది. ఏమన్నా నిజంగానే ప్రాబ్లం అయితే మాత్రం మేము రెఫర్ చేసి కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. ఇప్పటివరకు అయితే అలాంటి అవసరం లేదు. పిల్లలందరూ బాగానే ఉన్నారు, తింటున్నారు. కొంచెం ఫీవరు, దగ్గు, జలుబు ఉంది.